నిన్న జరిగినటువంటి ఒక స్పోర్ట్స్ మీటింగ్‌లో చీఫ్ గెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఎళ్లిరు. సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారొచ్చిర్రు. అయితే అక్కడ మాట్లాడుతూ ఒక యాంకర్ ఏం చేసిండంటే, చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని గ్యాప్ ఇచ్చి, చిరంజీవి గారు అని అన్నాడు. చిరంజీవి గారు అసలు ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేడు, ఎంపీగా లేడు, మంత్రిగా కూడా లేడు. చిరంజీవి గారు చీఫ్ మినిస్టర్ తెలంగాణ అన్నారుగా. ఇట్లా ఎవ్రీ 5 డేస్‌కి ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒక 15 డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇష్యూ పైన తెలంగాణ, ఆంధ్ర అని ఒక విభేదాలొచ్చినాయి. తర్వాత ఇప్పుడు మొన్న ఇడుపు కాగితం పైన కూడా కొంచెం ఆహ్, తెలుగు సబ్‌టైటిల్ చేస్తున్నారు. అసలు తెలుగు భాషనే కాదు ఇది. ఇది మన భాషనే కాదని కొంతమంది కామెంట్స్ చేసిర్రు కదా! అంటే తెలిసి కూడా తెలంగాణ సీఎం, చీఫ్ మినిస్టర్ ఎవరని తెలిసి కూడా ఆయన చెప్పలేకపోయిండా? లేకుంటే తెలంగాణ పైన ఏదన్నా కక్ష సాధింపు ఏమన్నా చర్యలు చేపడుతున్నారా ఈ ఆంధ్ర వాళ్ళంటే? ప్రతి 5 డేస్‌కి ఒకసారి, 10 డేస్‌కి ఒకసారి ఆంధ్ర, తెలంగాణ అని ఒక విభేదాలైతే ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టిర్రో, ఎక్కడ ఆగుతాయో అస్సలు తెలవది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలంగాణ, ఆంధ్ర అనే ఒక విభేదాలు విడగొట్టి మాట్లాడుతారు కదా! అసలు తెలంగాణలో ఒక స్పోర్ట్స్‌కి చీఫ్ గెస్ట్‌గా పిలిచి మీరు తెలంగాణ సీఎంని అవమానించారంటే మీరు ఎంత కక్ష సాధింపు మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇష్యూ అయిందంటే ఏదో వదిలేయడంలో అది మనదే తప్పున్నది కదా! ఒక ప్రొఫెసర్ అట్లా మాట్లాడడం తప్పు కదా! అని అది వదిలేసిర్రు. ఆ తర్వాత ఇడుపు కాగితం పైన గూడా అట్లా మాట్లాడడం వల్ల అప్పుడు గూడా అదే పరిస్థితి. సోషల్ మీడియాలో ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణ సబ్‌టైటిల్ అని. ఇప్పుడు తెలిసి గూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరో తెలిసి గూడా చెప్పడానికి ఇంత టైం తీసుకొని ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి తెలంగాణ చీఫ్ మినిస్టర్ చిరంజీవి అనడం చాలా తప్పు. ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు గూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడైతే ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండో అప్పటినుంచి తెలంగాణ పైన ఆంధ్ర వాళ్ళు పట్టి సాధించడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే మామూలు ప్రయత్నాలు విగ్రహం పెట్టి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టయింది మనం. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం వల్ల. అటువంటి పరిస్థితిలో మనం విగ్రహం పెట్టినాం అప్పటినుంచి తెలంగాణ పైన ఆంధ్ర వాళ్ళు బురజల్లే ప్రయత్నమే చేస్తుర్రు. ఇది తెలంగాణ ఇటువంటి విషయాలపైన తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి.